హలో ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ వచ్చేసరికి కుకింగ్ ఇట్స్ అన్ ఎమోషన్. సో ఈరోజు స్పెషల్ వచ్చేసరికి ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఏం లేని టైంలో కూడా ఎగ్స్ ఉంటే చాలు, చిటికలో మనకు వంట అయిపోతుంది. సో అలాంటి ఎగ్ని మనం ఎంత రుచిగా చేసుకుంటే అంత టేస్టీ ఉంటుంది. సో ఇక్కడైతే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా సింపుల్గా టేస్టీగా చెప్తాను. సో నేను ఇక్కడైతే 1.5 కప్ రైస్ అయితే తీసుకుంటున్నాను. దానికి నేను 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. సో ఫస్ట్ ఎగ్స్ వేసిన వెంటనే కదపకండి, హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వదిలేసేయండి. సో అది మొత్తం బాయిల్ అయిన తర్వాత అప్పుడు మరి చిన్న చిన్న పీసెస్కి కాదు, కొంచెం పెద్ద పెద్ద వాటిలాగా. సో తర్వాత అది ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీరా వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నానండి. ఇది కంప్లీట్గా బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలు. కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే దీనికి టేస్ట్ ఉంటుంది. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో మన స్పైసీనెస్కి తగ్గట్టు నేనైతే ఇక్కడ 3 మిర్చి తీసుకున్నాను. కొంచెం తక్కువ తినే వాళ్ళైతే 1 or 2 సరిపోతుంది. సో మిర్చి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత దాంట్లో నేనైతే కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నానండి. ఇదంతా హై ఫ్లేమ్లోనే ఉండాలి. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో నేను ఒక మీడియం సైజు క్యాప్సికమ్ అయితే వేసుకున్నానండి. సో అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం 1/2 టీ స్పూన్ అనేది మనం గార్లిక్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకోవాలి. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ అండ్ కొంచెం అలా 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత పచ్చి స్మెల్ అంతా పోయిన తర్వాత దాంట్లో మనం ముందుగా సపరేట్ చేసి పెట్టిన ఎగ్స్ అనేవి దీంట్లో మిక్స్ చేసుకోవాలి. కొంచెం మిక్స్ చేసిన తర్వాత దాంట్లో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ అలాగే 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. సో మొత్తం మళ్ళీ ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి. సో తర్వాత మన టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోవాలి. నేను ఇక్కడైతే 1.5 స్పూన్ వేసుకున్నాను. తక్కువ తినే వాళ్ళైతే 1 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. సో మొత్తం మళ్ళీ ప్రాపర్గా ఫ్రై చేసుకోవాలండి. దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా. సో మొత్తం మళ్ళీ ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేసుకొని సో మొత్తం మళ్ళీ ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. సో ఫైనల్గా మనకి 1.5 కప్ రైస్ అనేది దాంట్లో యాడ్ చేసుకోవాలండి. సో నేనైతే ఇక్కడైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. సో మీకు మిగిలిపోయిన రైస్ అయినా చేసుకోవచ్చు, లేదా కుక్ చేసుకున్న రైస్ అయినా చేసుకోవచ్చు. సో నేను ఎస్పెషల్లీ ఇక్కడ నా ఫ్రెండ్ కోసమని చేశాను. సో నేను బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. సో ఫైనల్గా చూసారు కదా, ఎమ్మి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ. దాంట్లో ఫైనల్ ఫినిషింగ్ టచ్ కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవరు, ఆ వేడి వేడిగా అలా తింటూ ఉంటుంటే ఆహా ఆహా ఇంకా దాంట్లో పక్కన ఆనియన్స్, లెమన్, కీరా వేసుకొని అలా తింటూ ఉంటుంటే ఇంకా చాలు అనిపిస్తుంది కదా. నాకైతే అలానే అనిపించింది. సో మీరు నెక్స్ట్ టైం తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. Thanks for watching. Please subscribe, like, share, comment. Thank you. Bye bye.